హలో వెల్కమ్ టు మై ఛానల్. నైట్ వ్యూలో మా గార్డెన్ ఎట్లుందో చూపిస్తాను, వచ్చేసండి. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో నైట్ టైం మన గార్డెన్ వీడియోని అనమాట. అసలు ఎప్పుడు నైట్ తీయలేదు వీడియో, అంటే ఇట్లా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అట్లా తీసుండే, కానీ ఫర్ ది ఫస్ట్ టైం నైట్ వ్యూలో అనమాట. చాలా కలర్ఫుల్ ఉన్నింది. అందులోనూ అన్ని చెట్లలోనూ గులాబీలు గుత్తులుగా పూసినాయి అనమాట. ప్రతి చెట్లోనూ కనీసం అంటే మినిమం 3-4 గులాబీలు, 5-6 మొగ్గలు ఉన్నాయన్నమాట. ఫుల్ చెట్టు పైసా వసూలు అంటారు చూడు, అట్లా అనమాట. మేము తెచ్చుకున్న అన్ని గులాబీ చెట్లు మంచిగా వస్తున్నాయి, ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ అన్నీ అనమాట. బాగా గ్రో అవుతున్నాయి, అలాగే ఫ్లవర్స్ కూడా ఇస్తున్నాయి. జనరల్గా తెచ్చుకున్న తర్వాత అన్నీ అట్లా బ్రతకవు, అంటే కొన్ని చచ్చిపోతాయి, కొన్ని ఎండిపోతాయి, అట్లా అయిపోతుంటాయి అనమాట. లోపల వేరు కుళ్ళిపోవడము, అట్లా చెట్టు పోవడం అట్లా జరుగుతుంటుంది. బట్ కానీ మేము ఎంత అదృష్టవంతులమో మాకు ఇప్పుడే అర్థమైందనమాట. చాలా బాగున్నాయి, అన్ని చెట్లు హెల్తీగా ఉన్నాయి. అన్ని చెట్లు గులాబీలన్నీ మంచిగా పూస్తున్నాయి, గుత్తులుగా అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా కూడా అనిపించింది. అండ్ చూడండి నైట్ వ్యూలో మా గార్డెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రతి ఒక్క చెట్లో లైట్స్ లాగా గులాబీలు చాలా బాగున్నాయి. నైట్ వ్యూలోనే ఇట్లుందంటే డే వ్యూలో ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో మీకు అలాంటి వ్యూస్ ఇంకా చాలా కావాలా, ఇట్లాంటి గార్డెన్ వీడియోస్ కానీ ఫుడ్ వీడియోస్ కానీ కావాలంటే మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ నచ్చుతాయి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తా అంటే. అండ్ ఇక్కడ ఆరెంజ్ రోజ్ ఫ్లవర్స్ అనమాట. చెట్లని మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి నిజంగా. అంటే చాలా మంచి చెయ్యి అన్నట్టు అనిపించింది అనమాట. అంటే లైక్ కొంతమంది చెప్పినాను కదా నేను, మనం ఒక 10 మొక్కలు తెచ్చుకున్నాం అనుకో, దాంట్లో కనీసం 2-3 అన్నా పోతాయి. అట్లాంటిది నాకైతే అన్ని చెట్లు బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి, మంచి పూలు పూస్తున్నాయి, ఇంకా చిగుర్లు వస్తున్నాయి, కొత్త బ్రాంచెస్ పుట్టుకొస్తున్నాయి, కొమ్మలు అన్నీ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా గార్డెన్ని పెంచడానికి ట్రై చేయండి. అండ్ ఇది మల్టీ కలరు, ఇదైతే ఈయన ఒక్కరోజు కూడా ఫ్లవర్స్ లేకోకుండా ఒట్టి చెట్టు లేదు. ఇంటికి వచ్చినప్పటి నుంచి మినిమం 5 ఫ్లవర్స్ అట్లా కాస్తూనే ఉంది, కింద నుంచి పైన వరకు. లిటరలీ ప్రతిరోజు పువ్వులు ఇస్తుంది అనమాట. మేమైతే అసలు పూలే కొనము, ఇంకా అంత గార్డెన్లోటివి అన్నీ తీసుకొని పోయి దేవుడికి పెడతాము. సో మీరు కూడా చూడండి, ఎప్పుడో 2-3 రోజులు కోసిన ఫ్లవర్స్ని పెట్టడం కన్నా ఇంట్లోనే కొంచెం ప్లేస్ ఉన్న కొనవసం ఒక 5-6 మొక్కలు పెట్టుకొని దాని నుంచి వచ్చిన ఫ్లవర్స్ని పెట్టుకొని అండ్ దేవుణ్ణి పూజిస్తే మంచిగా ఉంటుంది అనమాట. అంటే ఇంకా ప్లేస్ లేని వాళ్ళు ఏం చేయలేము, కానీ ప్లేస్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఒక 2 మొక్కలన్నా. సో మీలో చాలామందికి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది పాపం, కానీ అన్నీ కుదరక అట్లుంటారు. నేను కూడా అంతే, ఇనీషియల్ డేస్లో 1-2 నుంచినే మొదలుపెట్టినాను. ఫస్ట్లో అయితే మా ఇంట్లో కూడా ఎందుకు వద్దు వేస్ట్ అది ఇది అన్నారు, కానీ నేను 1 చెట్టు 2 చెట్లు ఒకసారి 5 చెట్లు ఒకసారి 10 అట్లనే స్టార్ట్ చేసుకుంటే ఈరోజు ఇంత పెద్ద గార్డెన్ చేసుకున్నాను. మీరు చూడండి మన గార్డెన్లో ఈ రంగు గులాబీ లేదనుకోకుండా అన్ని రంగుల గులాబీలు ఉన్నాయన్నమాట. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది మన గార్డెన్. అండ్ నైట్ వ్యూలో అయితే ఇంకా బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది. అలా చల్లటి గాలి చాలా బాగుంది అనమాట గార్డెన్. అండ్ ఇట్లా ఈవినింగ్ టైమ్స్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అట్లా చెట్ల మధ్యలో మనం స్పెండ్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ కానీ మంచి పీస్ఫుల్ థాట్స్ కానీ అట్లా అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చామంతి కూడా ఉంది. మీలో చామంతి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ఎల్లో చామంతి, వైట్ చామంతి కూడా కొనుక్కొచ్చే ప్రాసెస్లో ఉన్నాను. ఊరికే ఏదో తీసుకొచ్చేయకూడదు చెట్లని, అవి బాగా హెల్తీగా ఉండాలా, మన దగ్గర కొన్ని రోజులు ఉంటాయి అనిపించాలా. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఆ కలర్ చూడండి భలే ఉంది కదా. సో నాకైతే అన్ని ఫ్లవర్స్ బాగా నచ్చినాయి, అన్ని గులాబీలు బాగా నచ్చినాయి అనమాట. ఇంకా కొన్ని ఆకుకూరలు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి మన గార్డెన్లో. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూసేయండి. అండ్ అలాగే మీరు కూడా గార్డెన్ని పెంచడానికి ట్రై చేయండి. నైట్ వ్యూలో ఎలా ఉంటుందో మన గార్డెన్ అని ఒకసారి అట్లా చూపించేసినాను అనమాట. చాలా ముద్దొచ్చింది, సో దట్స్ వై అనమాట, అందుకే చూపించేసినాను. అండ్ ఇది గైస్ మన వీడియో. అండ్ మన వీడియోస్ ఇంకా ఎవరికన్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని ఇక్కడ ఆకుకూరలు వెజిటేబుల్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, కొంచెం
కొంచెం పెద్దగా అయిన తర్వాత అయితే చూపించేస్తాను. అండ్ కొన్ని హార్వెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎంతమంది గార్డెన్ పెంచుకోవాలని ఉన్న ప్లేస్ లేక టైం కుదరక ఉన్న వాళ్ళు ఉంటారు. నిజంగా అంటే మీరు కూడా ఒక్కొక్క మొక్క ట్రై చేయండి, మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి గార్డెన్ పెట్టుకుంటారనమాట. సో ఇది గైస్ మన వీడియో. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే నైట్ వ్యూలో మన గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ చాలా చాలా రోజెస్ ఉన్నాయి కదా, మీ ఫేవరెట్ కలర్ రోజ్ ఏదో కామెంట్ చేసేయండి. నాకైతే ఆల్మోస్ట్ వైట్ బ్లాక్ సారీ నా ఫేవరెట్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ కదా, సో నేను అట్లనే రోజు కూడా బ్లాక్ అని చెప్పేకొచ్చిన. నాకైతే ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ బాగా నచ్చుతుంది అనమాట, భలే ఉంటుంది. పూర్తి ఇడిగినాక ముందు బాగుంటుంది. ఆల్సో మల్టీ కలర్ కూడా ఇష్టం. మీకే కలర్ రోజు ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.